అసెంబ్లీలా ప్రజాపద్దుల సంఘం ఉంటది. దాన్నే పిఎస్సి అంటారు. గా సంఘానికి చైర్మన్ పదవి అంటే చిన్నదేం కాదు. అన్ని శాఖల ఆఫీసర్లతోటి మీటింగ్ పెట్టి ఫైళ్లు మర్రేసుడు. సర్కార్ ఖర్చు పెట్టే ప్రతి పైసాకు లెక్క అడిగే అధికారం ఉంటది. ప్రతిపక్షానికి గా పదవిచ్చుడు వెనకట్కెళ్ళొస్తున్న పద్ధతి. చల్ ఈ తాపకు మాకియలేదని కారోళ్ళు, మీకే ఇచ్చినమని సర్కారోళ్ళు. మొన్న కీసులాట అయింది సూత దాని మీదనే గీసొంటి ఇయాల ఇగో గిది జరిగింది. అరికెపూడి గాంధీ సారు పిఎస్సి చైర్మన్ అయినాక అసెంబ్లీ ఆఫీస్ లా ఫస్ట్ మీటింగ్ పెట్టిండ్రు. ఇయాల రావాల్సిన వాళ్ళు అందరు వచ్చిండ్రు, బీఆర్ఎస్ పార్టీలు కూడా. అయితే పిఎస్సి చైర్మన్ పదవి ప్రతిపక్షానికి ఇయ్యాలి గాని మా పార్టీకి వెళ్లి అధికార పార్టీలకు వచ్చిన లీడర్ కు ఎట్లిస్తారని వాకౌట్ చేసిండ్రు. లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రతిపక్ష నాయకుడిని సంప్రదించిన తర్వాతనే ఈ పిఎస్సి చైర్మన్ ని నిర్ణయం తీసుకోవాలి. వరదలు వచ్చి ప్రజలంతా కష్టాల్లో ఉంటే వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోనికే పోలే. మరి ఎల్ఓపిని అడగాలి, ఎందుకు అడగలేదు అని చెప్పి ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారిని సంప్రదించి వెంటనే జరిగినటువంటి పొరపాటును సర్దిద్దాలని చెప్పని వాళ్ళ నాయకుడు చెప్పినట్టుగా ఇవాళ ఇక్కడ డైరెక్టర్ అక్కడ ఉన్నాడు. వీళ్ళంతా వీళ్ళతో యాక్షన్ చేపిస్తా ఉన్నారు. మరి మొన్నటికి మొన్న వరదలు జరిగితే ఎక్కడ పోయిండు? ఇది కూడా వాజివే. ప్రధాన ప్రతిపక్షం లీడరు బరాబర్ అసెంబ్లీకి రావాలే, పబ్లిక్ తిప్పల మీద సర్కార్ను నిలదీయాలి, వాళ్లకు రావాల్సిన పదవులు తీసుకోవాలి. కానీ మనసారేమో పవర్ పోయినాక సూపే సుతారమైంది, పలుకే బంగారమైంది. మళ్ళా ఈ అన్ని టెండర్లను 8,888 కోట్లు ముఖ్యమంత్రి బామ్మర్ది, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల ప్రమేయంతో జరిగిన దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి 8,800 కోట్లు మీరు టెండర్ పిలిచినట్లుంటే మంత్రిగా నేను రాజీనామా చేస్తా. 3,516 కోట్లు 17 కోట్లు అయితే మీరు రాజీనామా చేయండి శాసనసభ్యుడిగా. 2 కోట్ల లాభం ఉన్న కంపెనీ 1000 కోట్ల పనులు చేస్తుందట. అదే ఐహెచ్పి లాంటి పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ మాత్రం 200 కోట్ల పని చేస్తుందట. 2015లోనే నువ్వు పాలమూరు రంగారెడ్డిలో ఇదే సుజన్ రెడ్డికి 1150 కోట్లు అఫీషియల్ గా నువ్వు ఇచ్చిన వర్క్. ఆ సుజన్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి గారి బావమతని నువ్వు రంగేస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది.